హాయ్ అండి. హలో. మా ఊర్లో శ్రీకృష్ణాష్టమి పూజలు మాకు బాగా చేస్తారండి. కృష్ణుడి పూజ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారండి. అక్కడ ఆయనకి పూజ చేసుకుంటేని సంవత్సరానికి 2 సార్లు చేస్తారండి. ఒకటి కృష్ణాష్టమి, 2 కోరుకొండ ఏకాదశికి. పిల్లలు లేని వాళ్ళు ఇలాగా కృష్ణుడి బొమ్మని ఒళ్ళో పెట్టుకుని పూజలు చేసుకుంటారండి. సంతానం కలుగుతుందని. నేనైతే కృష్ణుడికి దద్దోజనం వండుకెళ్ళానండి. అందరూ అన్నీ ఒకరు పాలన్న, ఒకళ్ళు సేమియాలు, ఒకళ్ళు స్వీట్లు, ఒకళ్ళు రైస్, అందరూ అన్ని రకాలు తెస్తారండి. పోయిన సంవత్సరం అయితే పాలన్న వండుకెళ్ళాను, ఈ సంవత్సరం అయితే దద్దోజనం వండుకెళ్ళాను. మా ఊర్లో అయితే బాగా చేస్తారండి. మీ ఊర్లో ఎలా చేస్తారో? సాయంత్రమే మళ్ళీ 5 అయ్యా కుట్టు కొడతారండి. అవి తీయలేదు. నేను ఈరోజు దద్దోజనం చేశానండి. చాలా బాగా కుదిరింది. సూపర్ టేస్ట్ ఇలా చేసుకుంటేనే. ఇప్పుడు గడక కదండి, ఎక్కువ కావాలనేసి కొంచెం ఎక్కువ చేసుకెళ్ళాను. పోపు బాగా పెట్టుకోవాలండి. అన్ని సరుకులు వేసుకుని ఆవాల, మినపప్పు, శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పోపు పెట్టుకోవాలండి. నేను అన్నంలో 2 లీటర్ల పాలు, 2 లీటర్ల పెరుగు కలిపానండి. అలా కలిపి పెట్టుకున్న దాంట్లో సరిపడకు ఉప్పు వేసుకొని తర్వాత ఈ పోపులన్నీ వేసి కలుపుకోవాలండి. చాలా బాగా కుదిరిందండి. మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో దేవుడికి ఎలా చేసుకుని పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.